So good morning, friends. Thermodynamics లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం మనం. సో దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనం ఎగ్జామినేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కిర్చాఫ్ సమీకరణం. సో కిర్చాఫ్ సమీకరణం దేని కొరకు ఏం చెప్తుంది? సో చూద్దాం. సో కిర్చాఫ్ సమీకరణం మనకు ఉష్ణోగ్రతతో పాటుగా చర్యోష్ణం అంటే దాన్ని ఎంథాల్పీ అంటాం. సో మార్పును తెలియజేస్తుంది. అంటే ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఎంథాల్పీకి మరియు ఉష్ణోగ్రతకు మధ్య సంబంధం చూడలే. సో ఎంథాల్పీ అంటే చర్యోష్ణం మరియు ఉష్ణోగ్రతకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది మనకు కిర్చాఫ్ సమీకరణం. అంటే కిర్చాఫ్ ఏమంటాడు? ఉష్ణోగ్రతతో పాటుగా చర్యోష్ణం కూడా మారుతుంది అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ ఆయన ఒక వ్యవస్థను తీసుకుంటూ ఏ నుంచి బికి మార్పు జరగాలి. సో వ్యవస్థ ప్రారంభ స్థానం ఏ, అంతిమ స్థానం బి. సో ఇది ఒక ప్రక్రియ. ఏ నుంచి బికి మారటం అనేది ఒక ప్రక్రియ తీసుకుందాం. సో ఏ మరియు బిలలో ఎంథాల్పీలు వరుసగా అంటే ప్రారంభ స్థితిలో ఎంథాల్పీ హెచ్ఏ ఉంది, అంతిమ స్థితిలో ఎంథాల్పీ హెచ్బి ఉంది. సో అప్పుడు చర్యోష్ణంలో మార్పు అంటే ఈ వ్యవస్థ ప్రారంభ స్థితి నుంచి అంతిమ స్థితికి మారింది అంటే ప్రక్రియలో జరిగిన ఎంథాల్పీలో మార్పు లేదా చర్యోష్ణంలో మార్పు ఎంతకు సమానం అవుతుంది అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్బి మైనస్ హెచ్ఏ. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏం చేసిండు? స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రతతో అవకలనం చేసిండు. స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రతతో అవకలనం చేసిండు అంటే భాగించిండు స్థిర పీడనం వద్ద. అందుకే ఇక్కడ పీడనాన్ని ఏం రాసిన మనం బేస్ అంటే కింది పదంగా రాస్తాం మనం. సో ఇక్కడ అవకలనం చేసిండు డి డెల్టా టీ అంటే ఇక్కడ డో టీ అంటే ఇంతకుముందు మనకు ఈక్వేషన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి మైనస్ హెచ్ఏ ఉంది కదా. సో ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏం చేసిండు? డిఫరెన్సియేషన్ చేసిండు. దీంతో ఉష్ణోగ్రతను బేస్ చేసుకుని ఆధారంగా తీసుకుని స్థిర పీడనం వద్ద. సో అప్పుడు ఏమవుతుంది? డి అనే పదం అవకలనం చేస్తున్నాం కాబట్టి డి అనే పదం యాడ్ అవుతుంది. డి డెల్టా హెచ్ బై డిటి. దేంతో అవకలనం చేసినాం? ఉష్ణోగ్రతతో చేసినాం కాబట్టి డి డెల్టా హెచ్ బై డిటి. ఎక్కడ చేసినాం? స్థిర పీడనం వద్ద ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది? డి హెచ్బి బై డిటి ఇక్కడ స్థిర పీడనం మైనస్ డిహెచ్ఏ బై డిటి ఇక్కడ స్థిర పీడనం. సో ఇప్పుడు ఏం చేస్తుండే ఈయన? డిహెచ్ బై డిటి అనేది స్థిర పీడనం వద్ద దేనికి సమానం అవుతుంది? ఎంథాల్పీ. ఇక్కడ మోలార్ చర్యోష్ణం ఇది ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అంటే స్థిర పీడనం వద్ద ఎంథాల్పీలో మార్పు అంటే ఒక ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచడానికి మనం చేయవలసిన ఎంథాల్పీలో మార్పు అన్నట్టు. సో ఇప్పుడు దాని బదులుగా ఏం తీసుకుండా ఆయన డిహెచ్ బై డిటి బదులుగా ఏం తీసుకుంటూ సిపి. ఎవరిది ఇది? అంతిమ స్థానం బిది మైనస్ డిహెచ్ బై డిటి ఎవరిది? ఏది. సో సిపిఏ. సో డో డెల్టా హెచ్ బై డో టి పి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఏ ఇక్కడ రాసి ఉంటుంది. సిన్స్ డో హెచ్ బై డో టి ఈజ్ ఈక్వల్ సిపి. నెక్స్ట్ ఇప్పుడు సిపిబి సిపిఏ అనేది ఏంటిది? క్రియాజన్యాలు క్రియాజనకాలు అంటే ప్రారంభం అంతిమం. ప్రారంభ స్థితి ఇది అంతిమ స్థితి ప్రక్రియ. ఎక్కడ చేస్తుంది ఇది? స్థిర పీడనం వద్ద మోలార్ ఉష్ణధారణ సామర్థ్యాలు నడైన. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం, ఉష్ణధారణ సామర్థ్యాల మధ్య భేదం ఎట్లా తీసుకోవచ్చు? డెల్టా. సో డెల్టా సిపి అంటే దాని అర్థం ఏంటిది? ఇది సిపి బి మైనస్ సిపిఏ ని ఏం తీసుకుంటూ డెల్టా సిపిగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు దీని డెల్టా డిహెచ్ బై డిటి పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా సిపి. దీన్ని అడ్డగుణకారం చేసినాం. అడ్డగుణకారం చేసినప్పుడు ఏమవుతుంది? డిటి ఇటు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది మొత్తం ఎక్కడ జరుగుతుంది? స్థిర పీడనం వద్ద జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం బేస్ లో మళ్ళీ పి అనే పదం వాడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇటే చెప్పేసినాం. సో ఇప్పుడు ఏం మిగిలింది? డో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా సిపి ఇంటూ డిటి. దీన్ని సమీకరణం 1గా తీసుకుంది. ఈ సమీకరణం 1ని దేంతో అవకలనం చేస్తుండు? ఇటువేమో డెల్టానేమో ఎంథాల్పీలోని మార్పుతో అవకలనం చేసిండు. ఇటు ఉష్ణోగ్రతనేమో ఉష్ణోగ్రతతో అవకలనం చేసిండు. సో అవకలనం చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? డో డెల్టా హెచ్. దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. డెల్టా హెచ్2 మైనస్ హెచ్1 ఈజ్ ఈక్వల్ టు సిపి టీ2 మైనస్ టీ1గా రాసుకోవచ్చు. ఇప్పుడు టీ2 మైనస్ టీ1 ఇటు పంపిస్తే ఏమవుతుంది? సిపి డెల్టా సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్2 మైనస్ హెచ్1 బై డి2 మైనస్ టీ1. సో దీన్ని మనం ఏమంటాం? కిర్చాఫ్ సమీకరణం అంటాం. ఓకే.
సో కిర్చాఫ్ ఏం చెప్పిండన్నా, ఎంథాల్పీ అంటే చర్యోష్ణము మరియు ఉష్ణోగ్రత మధ్య గల సంబంధం తీసుకుంది. ఇతను ఒక ప్రక్రియ తీసుకుంది. ఏంటిది ఆ ప్రక్రియ? ఏ నుంచి బి అనే ప్రక్రియ. ఏ క్రియాజనకాలు, బి అనేది జన్యాలు. సో క్రియాజనకాల చర్యోష్ణాన్ని హెచ్ఏతో సూచించిండు, క్రియాజన్యాల ఎంథాల్పీని హెచ్పితో సూచించిండు. ఈ ప్రక్రియలో ఎంథాల్పీలోని మార్పు అంటే చర్యోష్ణంలోని మార్పు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్పి మైనస్ హెచ్ఎల్. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏం చేసిండు ఆయన? ఉష్ణోగ్రతతో అవకలనం చేసిండు. ఎవరితో అవకలనం చేసిండు? ఉష్ణోగ్రతతో అవకలనం చేసిండు. ఏడ చేసిండు? స్థిర పీడనం వద్ద చేసిండు. సో అప్పుడు దాన్ని అది ఎట్లా మారుతుంది? ఇట్లా మారుతుంది. డో డెల్టా హెచ్ బై డో టీ at constant pressure is equal to dou hb by dou t constant pressure minus dou ha by dou t constant. Since మనకి ఏం తెలుసు, స్థిర పీడనం వద్ద మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం దేనికి సమానం అవుతుంది? డో హెచ్ బై డో టీ అంటే ఇది. సో ఇప్పుడు దీని బదులుగా ఏం రాసుకోవచ్చు? సిపి బి ఎవరిది? ఇది క్రియాజన్యాలు బి అంతిమ స్థానం మైనస్ సిపిఏ. సో ఇప్పుడు దీని ఏం చేసిండు? అడౌన్కరణ చేసిండు. అడగమకరణ చేసినప్పుడు డిటి ఇటు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సమీకరణం 1 అనుకున్నాడు. ఈ సమీకరణం 1ని ఏం చేసిండు? ఎంథాల్పీలోని మార్పు అంటే ఎంథాల్పీతో మరియు ఉష్ణోగ్రతతో అవకలనం చేసినప్పుడు మనకు ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత ఈ T2 మైనస్ T1 ఇటు తీసుకోపోయిండు. అప్పుడు డెల్టా సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? డెల్టా H2 మైనస్ H1 బై T2 మైనస్ T1. సో దీన్ని ఏమంటాం మనం? కిర్చాఫ్ సమీకరణం అంటే. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఇది మన ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం. సో ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం ఏం చెప్తుంది? మీ చిన్నప్పుడు మీరు ఆడుకునే ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక ఇనుప రాడ్ని తీసుకుని మంటలో పెట్టినప్పుడు ఏమవుతుంది? చేయగలుగుతుంది. మనం ఇనుప రాడ్ ఒక చివర మంటలో పెట్టు, రెండో చివర మనం పట్టుకుంది. కానీ ఏమైంది? మన చేయి కాలింది. ఎందుకు కాలింది? ఎందుకంటే ఉష్ణము ఎప్పుడు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రతకు ప్రయాణం చేసింది. అంటే వేడి ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చింది. సో అదే ఇక్కడ చెప్తుంది. సో ఉష్ణము ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రవహించింది. బాహ్య ప్రమేయం లేకుండా ఉష్ణం తనంత తానుగా చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకు ప్రవహించద్దు. ఇక్కడ ఏమంటుండే? ఉష్ణం ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రవహించింది స్వచ్ఛందంగా, ఎటువంటి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా. కానీ అదే రివర్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బాహ్య ప్రమేయం ఉండాలి. నెక్స్ట్, వ్యవస్థలో మార్పులు జరగకుండా గ్రహించిన ఉష్ణం అంతటిని తిరిగి పనిగా మార్చే ప్రక్రియను ఉష్ణ యంత్రంలో నిర్మించుట సాధ్యం కాదు. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు మనం కరెంట్ ఇస్తాం, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది. కరెంట్ స్విచ్ చేయడంతో ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. అంటే మనం ఎంత కరెంట్ని మనం పంపిస్తున్నామో అంత కరెంట్ మొత్తం మనం పనిగా మారదు. కొంత ఏమవుతుంది? లాస్ జరుగుతుంది, కొంత నష్టం జరుగుతుంది. అంటే మనం ఎంత ఉష్ణాన్ని అందిస్తున్నామో అంత ఉష్ణం అనేది పనిగా మారదు, కొంత నష్టం జరుగుతుంది. అవసరమైన దగ్గర కొంత నష్టం జరుగుతుంది. లేదా 100% దక్షత గల ఉష్ణ యంత్రంను నిర్మించడం అసాధ్యం. అంటే నువ్వు ఎంత కరెంట్ ఇస్తే అంత పని జరగాలి. దాన్ని పర్ఫెక్చువల్ మోషన్ ఆఫ్ మెషిన్ అంటాం. సో అంటే దక్షత అనేది 100% ఉండాలి. సో ఏ యంత్రం యొక్క దక్షత కూడా 100% ఉండదు. అంటే దానికి ఎంత మనం ఇంధనం ఇస్తే అంత పని చేయాలి. అది ఎక్కడ సాధ్యం కాదు. సో ఒకవేళ సాధ్యం అయితే దాన్ని ఏముంటాం? 100% దక్షత అని. ఓకే, సో 100% దక్షత గల ఉష్ణ యంత్రంను మనం నిర్మించలేము. ప్రకృతిలో జరిగే సహజ ప్రక్రియలన్నీ కూడా ఉష్ణగతిక అనుత్క్రమణీయ ప్రక్రియలే. ఇంతకుముందు చెప్పినాం, మనం మొదటి గతిక శాస్త్రం ఏమని చెప్పినప్పుడు చెప్పినాం. తుఫాన్ వచ్చింది, ఇల్లు కొట్టుకోపోయినాయి. దాన్ని మళ్ళీ తిరిగి నువ్వు పునఃస్థానాన్ని తీసుకొస్తావా? తీసుకురాలేదు. అంటే సహజంగా జరిగేవన్నీ కూడా అనుత్క్రమణీయ ప్రక్రియలు. ఓకే, సో ఇది ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమం. ఇప్పుడు మనం కూడా ఉష్ణగతిక శాస్త్రం రెండో నియమంలో ఈ రెండు పదాలు చూడండి. వ్యవస్థలో మార్పు జరగకుండా గ్రహించిన ఉష్ణం అంతా పూర్తిగా పనిగా మార్చే చక్రీయ ఉష్ణ యంత్రంను నిర్మించడం సాధ్యం కాదు. అంటే మనం ఎంత ఉష్ణాన్ని అందిస్తున్నామో అంత పని జరిపే ఉష్ణ యంత్రం నిర్మించడం సాధ్యం కాదు. రెండవది 100% దక్షత గల ఉష్ణ యంత్రంను నిర్మించడం అసాధ్యం. సో ఈ రెండు పాయింట్స్ ని మనం ప్రూవ్ చేస్తూ మనకి ఏమొచ్చింది? కార్నెట్ సైకిల్ వచ్చింది. ఈ కార్నెట్ సైకిల్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? మనం దక్షతని తెలుసుకోవచ్చు. దక్షత. ఓకే, సో ఈ కార్నెట్స్ వలయంలో మనకు 4 దశలు జరుగుతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 దశలు. సో మొదటి దశ స్థిరోష్ణక ఉత్క్రమణీయ వ్యాకోచం. మొదటి దశ ఏంటిదన్నా ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది.
ఉత్క్రమణీయ సమోష్ణ ఉత్క్రమణీయ వ్యాకోచం. రెండవ దశ ఏంటిది? ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం. ఈ రెండు కూడా ఉత్క్రమణీయ వ్యాకోచంలే, కానీ ఇక్కడేమో సమోష్ణక, ఇక్కడేమో స్థిరోష్ణక. జాగ్రత్త, సమోష్ణక స్థిరోష్ణక. రెండవది ఈ రెండు వ్యాకోచం. ఫస్ట్ రెండు వ్యాకోచం, సెకండ్ రెండు ఏమవుతే సంకోచం అయితే. ఓకే, సో మూడో దశ ఏంటిది? ఉత్క్రమణీయ సమోష్ణక సంకోచం. ఇది వ్యాకోచం, మొదటిది ఉత్క్రమణీయ సమోష్ణక వ్యాకోచం, మూడవది ఉత్క్రమణీయ సమోష్ణ సంకోచం, రెండవది ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం, నాలుగవది ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం. ఓకే, ఈ నాలుగు ఈ సీక్వెన్స్ లో రావాలా, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రావాలి, ఈ నాలుగు. అప్పుడు మాత్రం మనకు ఈ నిర్వచనం వస్తుంది, ఈ డెరివేషన్ వస్తుంది. సో ఏ అనేది ప్రారంభ స్థితి. ఏ ప్రారంభ స్థితి, ఏ దగ్గర ఏమవుతుంది? మనకు పీడనం P1 ఉంటుంది, ఘనపరిమాణం V1 ఉంటుంది, బట్ టెంపరేచర్ ఉష్ణోగ్రత మాత్రం T2 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్క్రమణీయ సమోష్ణక వ్యాకోచంలో ఇది ప్రారంభ స్థితి, ఇది అంతిమ స్థితి. అంతిమ స్థితి రావడంతోనే ప్రెషర్ ఏమైంది? P2 అయింది, వాల్యూ V2 అయింది, టెంపరేచర్ కూడా ఇక్కడ T2నే ఉంటుంది. ఎందుకు T2 ఉంటుంది? ఇది సమోష్ణక ప్రక్రియ, ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్థిరోష్ణక ప్రక్రియ. స్థిరోష్ణక ప్రక్రియలో ఉష్ణం స్థిరంగా ఉంటుంది, మిగతాన్ని మారుతాయి. సో ఇప్పుడు ప్రెషర్ ఏమవుతుంది? P3 అవుతుంది, వాల్యూమ్ V3 అవుతుంది, టెంపరేచర్ T1 అవుతుంది. సో ఇక్కడ T1 అవుతుంది. నెక్స్ట్ ఇదేంటిది? సమోష్ణక ఉత్క్రమణీయ సంకోచం. మళ్ళీ ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు మళ్ళీ ఉష్ణోగ్రత T1 ఉంటుంది. వాల్యూమ్ ప్రెషర్ P4, వాల్యూమ్ V4, టెంపరేచర్ T1. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? స్థిరోష్ణక సంకోచం, ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం. మళ్ళీ ఇక్కడ నుంచి యథాస్థానానికి వచ్చారు, అంటే ఇది ఒక చక్రీయ ప్రక్రియ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి ప్రక్రియలో ఎంత పని జరుగుతుంది, ఆ పనిని కనుక్కుంటాం. మనం ఆ పనిని తీసుకుని దాన్ని మనం ఉష్ణం చేత, అందించబడే ఉష్ణం చేత ఒక నిష్పత్తిని చేస్తాం. ఆ నిష్పత్తి ఏమిస్తుంది అంటే మనకు దక్షత ఇస్తుంది. ఓకే, సో ఈ నాలుగు వ్యవస్థల యొక్క పని కనుక్కోవాలి. సో మొదటి వ్యవస్థ ఏంటిదన్న, మొదటి దశ ఏంటిది? ఉత్క్రమణీయ సమోష్ణక ప్రక్రియ. సో ఆల్రెడీ మనం చేసినాం, W1 = Q2. సో Q2 అంటే ఎందుకు Q2 అంటున్నాం అంటే ఇక్కడ మనం అందించే ఉష్ణాన్ని Q2 అంటున్నాం, RT ln V2/V1. నెక్స్ట్ రెండవ దశ ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం. స్థిరోష్ణక సంకోచంలో మనకు ఎంత పని జరుగుతుంది అంటే ఇక్కడ Q మొదటి గతిక శాస్త్ర ఉష్ణ నియమం ప్రకారం Q ΔE + W. ఇక్కడ W అంటే W2. మరి ఇక్కడ ఉష్ణం మనం Q అనేది స్థిరంగా ఉంటుంది, Q కాబట్టి Q ఇక్కడ ఏమవుతుంది? 0 ΔE + W. సో ఇప్పుడు మీరు ΔEని ఇటు తీసుకురండి, అప్పుడు ప్లస్ నుంచి ఇటు వస్తే ఏమవుతుంది? -2. సో W దేనికి సమానం అవుతుంది? -ΔE. మరి -ΔE మీకు స్థిర ఘన పరిమాణం వద్ద మోలార్ ఉష్ణతరణ సామర్థ్యం ఏంటిది? CV dE/dt. సో దీన్ని అడవునుకరం చేస్తే ఏమవుతుంది? మనకు ΔE CV dt వస్తుంది. ఓకే, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ CV dE/dt. సో ఇప్పుడు మనం DEని మనం అడగునుకరం చేస్తే ఏమవుతుంది? CV dt అవుతుంది. ఓకే, సో ఇవి ఒకదానికొకటి లింకప్ ఉంటాయి. సో జాగ్రత్త, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? ΔE బదులుగా రాసుకోవచ్చు, CV dt రాసుకోవచ్చు. సో W2 CV dt. మరి dt అంటే ఏంటిది నాన్న? ఇక్కడ ఉష్ణంలోని మార్పు, అంటే అంతిమ ఉష్ణము T1 మైనస్ తొలి ఉష్ణం T2. అందుకే ఇక్కడ T1 - T2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్థిరోష్ణక సంకోచం. సో సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ W3 Q4 కి సమానం అవుతుంది. ఇక్కడ T1, ఇక్కడ ఉష్ణోగ్రత T1 ఉంటుంది, ln V4/V3. ఇక్కడ ఘనపరిమాణం V3 ఉంటుంది, ఇక్కడికి వచ్చేలోపు ఘనపరిమాణం V4 ఉంటుంది, అంతిమ బై తొలి అవుతుంది. సో దాన్ని ΔT తీసుకుంది. మళ్ళీ స్థిరోష్ణక సంకోచం. ఇక్కడ స్థిరోష్ణక సంకోచం అంటే మళ్ళీ Q 0 అవుతుంది, సో ఇక్కడ బట్ ఇక్కడ ఏమవుతుంది? CV మనం ఇక్కడ ΔE, ఇక్కడ CVని తీసుకోవాలా, వీళ్ళు CP తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ నాన్న, ఇది CP కాదు, ఇది CP కాదు CV. ఈ W4 ఇది CP కాదు CV. కొంచెం రాయటంలో మిస్టేక్ అయింది, ఇది CP కాదు CV.
ఓకే. సివి మైనస్ ఇక్కడ డెల్టా టీ అంటే ఏంటిది? ఇక్కడ ఉష్ణోగ్రత ఇక్కడ ఏముంది మనకు T1 ఉంది. ఈ ప్రక్రియలో T1 తొలి స్థానంలో T1 ఉంది. అంతిమ స్థానంలో T2 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? T2 మైనస్ T1 అవుతుంది తొలి స్థానం. ఇంతకుముందు ఈడ ఏమైంది? స్థిరోష్ణక సంకోచంలో వ్యాకోచంలో ఉంది T2 మైనస్ T1 అయింది. ఇక్కడ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. జాగ్రత్త. ఓకే. ఇదిగోండి. ఇక్కడ ఏమైంది? T1 మైనస్ T2 అయింది. T1 మైనస్ T2 అయింది. ఇక్కడ ఏమవుతుంది? T2 మైనస్ T1 అవుతుంది. జాగ్రత్త. సో ఇప్పుడు ఈ 4 ప్రక్రియల్లో జరిగిన పని మొత్తం పని W ఏమవుతుంది? W1 ప్లస్ W2 W3 ప్లస్ W4. సో W1 అంటే ఏంటిది? RT2 ln V2 V1 మైనస్ W1 అంటే ఎంత? W2 అంటే ఎంత నాన్న? ఇది ఇక్కడ ఆల్రెడీ మైనస్ CV T2 మైనస్ T1. సో మైనస్ CV T2 మైనస్ T1 ప్లస్ W3 ఎంత నాన్న? ఇది ఇక్కడ ఉంది RT1 ln V3 V4. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినాం మనం? ఈ మైనస్ CV T2 మైనస్ T1 ఏం రాసినాం మనం? ఈ T2 మైనస్ T1 T1 మైనస్ T2 గా రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అందుకే ఇక్కడ ప్లస్ CV T2 మైనస్ T1 రాసినాం. ఈ ప్లస్ అండ్ ఈ మైనస్ ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏం మిగిలింది మనకు? RT2 ln V2 V1 ప్లస్ RT1 ln V4 V3. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయి మనకు. అంటే ఉష్ణోగ్రతకి ఘన పరిమాణానికి సంబంధం ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ని బట్టి మనం ఇది మొత్తం డెరివేట్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? V4 V3 అనేది V1 V2 కు సమానం అవుతుంది. సో V4 ఇక్కడ మనకు V4 ఇక్కడ ఇది వచ్చింది చూడండి. V4 V3 అనేది దేనికి సమానం అవుతుంది? V1 V2 కు సమానం అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? V4 V3 బదులుగా V1 V2 రాసుకుంటుంది. సో ఇక్కడ మనం కామన్ థింగ్స్ ఏమున్నాయి? ఇక్కడ R కామన్ ఉంది. సో ఇప్పుడు T2 మైనస్ T1. సో ఇక్కడ ఏం రాసినా మనం? V1 V2 ని ఏం చేసినా ఇక్కడ V2 V1 రాసుకున్నాం. అంటే ఈ V1 V2 ని V2 V1 గా రాసినప్పుడు ఇక్కడ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ సైన్ మైనస్ అవుతుంది. సో అందుకు ఇక్కడ T2 ఇక్కడ R కామన్ ఉంది. అందుకే R రాసినాం. ఇక్కడ T2 రాసుకున్నాం. ఇక్కడ ఏమైంది? మైనస్ అయింది. ఎందుకైంది? ఇది V2 V1 అయింది కాబట్టి మైనస్ T1 ఇంటూ ln. ఇది V2 V1 ఇది V2 V1 కాబట్టి ln V2 V1. సో దీన్ని ఏమంటాం? సమీకరణం 7 అనుకుంటాం. సో ఇప్పుడు కార్నెట్ యంత్రం దక్షత నీటా ఏంటిది? జరిగిన మొత్తం పనిపై ఉష్ణం అంటే ఉష్ణాశయం అంటే మనం వ్యవస్థ గ్రహించిన ఉష్ణం అన్నట్టు. వ్యవస్థ గ్రహించిన ఉష్ణం. సో మొత్తం పని ఎంత? W క్యాపిటల్ W ఇది బై Q. నువ్వు అందించిన ఉష్ణం ఎంత? Q2 అందించినావు. ఒక దగ్గర నువ్వు అందించిన ఉష్ణం ఈడ మాత్రమే నువ్వు ఉష్ణం అందిస్తావు. ఇది స్థిరోష్ణక ప్రక్రియ. ఇది స్థిరోష్ణక ప్రక్రియ. ఇక్కడ ఏమవుతుంది? సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది? ఉష్ణం వెలువడుతుంది. ఈడ గ్రహించబడుతుంది, ఈడ ఉష్ణం వెలువడుతుంది. అంతే. అంటే మొత్తం వ్యవస్థలో నువ్వు ఉష్ణం ఒకేసారి అందించిన ఎంత అందించిన Q2. సో దాన్ని W బై Q2 అంటాం. మరి W ఎంత నాన్న? RT2 మైనస్ T1 బై ln V2 V1. మరి Q2 అంటే ఎంతకు సమానం అవుతుంది? Q2 ఇదో దీనికి సమానమైంది. W1 కి సమానమైంది Q2. ఎంత? RT2 ln V2 V1. సో ఇక్కడ ఏం చేసిండ్రు? ఈ Q2 W1 కి సమానమైంది కాబట్టి RT2 ln V2 V1. సో RR క్యాన్సిల్ అయింది. ఇక్కడ ln V2 V2 క్యాన్సిల్ అయింది. మిగిలింది ఏంటిది మనకు? T2 మైనస్ T1 T2. సో దీన్ని మనం సమీకరణం 8 అంటాం. అంటే వ్యవస్థ గ్రహించిన నికర ఉష్ణం అంటే ఇక్కడ 2 దశల్లోనే గ్రహించింది. ఒకటి సమోష్ణక ప్రక్రియలో వ్యాకోచంలో ఉష్ణం గ్రహించబడింది. 3వ దశలో ఏమైంది? సంకోచంలో ఉష్ణం వెలువడింది. సో మొత్తం ఉష్ణం గ్రహించబడిన ఉష్ణం అంటే మొత్తం ఒక చోట ఏమో ప్లస్ అవుతుంది. గ్రహించబడటం ప్లస్, వెలువడటం అనేది మైనస్ సైన్తో చూపెడతాం మనం. అందుకే Q2 మైనస్ Q1 రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? T2 మైనస్ T1 ఇది T2 మైనస్ T1 ని ఇట్లా ఉంటూ రాసుకోవచ్చు. Q2 మైనస్ Q1 బై Q2 లేదా మీరు సింపుల్ గా T2 మైనస్ T1 బై T2 లేదా Q2 మైనస్ Q1 బై Q2. సో ఇది మనకు దక్షత, కార్నెట్ సైకిల్ యొక్క దక్షత. సో ఈ సమీకరణం ద్వారా మనం ఏం చెప్పొచ్చు? అందించబడిన ఉష్ణం మొత్తం కూడా మనకు పనిగా జరగదు. Q2 మైనస్ Q1. నీటా అంటే W అంటే ఏంటిది? జరిగిన మొత్తం పని. అంటే నీటా అనేది ఎప్పుడు 1కి సమానం కాదు. 1కి సమానం అయిందంటే ఎంత శాతం పని జరిగినట్టు? 100%. అంటే 100% ఉష్ణ దక్షత గల యంత్రం తయారైనట్టు.
బట్ వాస్తవంగా మనకు 100% గల ఉష్ణ యంత్రం తయారవుతుందా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే Q2 మైనస్ Q1. ఇక్కడ Q2లో నుంచి కొంత ఉష్ణం కోల్పోతుంది. Q1 అనే ఉష్ణం కోల్పోతుంది కాబట్టి మనకు ఈ నిష్పత్తి నీటా అనేది దక్షత అనేది ఎప్పుడు కూడా 1కి సమానం కాదు. అదే ఉష్ణగతిక శాస్త్రం 2వ నియమాన్ని ఎవరు వివరించారు నాన్న? కార్నెట్ సైకిల్ వివరించారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్ గా వచ్చే క్వశ్చన్. సో దీంట్లో పెద్ద కష్టం ఏముండదు. మనం ఒక లాజికల్ గా పోవాలి. 4 దశలు జరుగుతాయి. 4 దశలు ఏంటిది? 2 వ్యాకోచం, 2 సంకోచం. వ్యాకోచాలు 2 వరుసగా ఎట్లా? ఒకటి సమోష్ణక, రెండోది స్థిరోష్ణక. సంకోచాలు 2 సమోష్ణక, స్థిరోష్ణక. ఇవి ఇట్లా మీరు లాజిక్ గుర్తుపెట్టుకొని జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే డిస్కస్ చేద్దాం. ఓకే.